రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటి? ఉగ్రత రాబోతా ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన పెట్టబడే చోటది. ఏడుపు, పండు కొరకడం తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి దొరకదు. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. ఈ ప్రపంచం పంచవేంద్రములతో ఇది రాబోవు ఉగ్రత. రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడ్డానికి ఇప్పుడు నీవు తీసుకుంటున్న బాప్తిస్మం అనేది రక్షణ. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను అంటే తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడో ఎల్లయ్యో పొల్లయ్యో దిక్కుమాలో ఏదో అంటున్నారు, మనం చెప్పకుండా ఉండకూడదు కదా, చెప్పాలి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన మనుషులు కాదు. ఇక్కడే మీకు ఒక క్లారిటీ ఇద్దాం. పేతురు అంటారు, మీరు ఎలా రక్షించబడ్డారు తెలుసా? క్షయమైపోయే వెండి బంగారముల చేత కాదు గాని, కోడెల రక్తం, కువ్వల రక్తం, ఎడ్ల రక్తం, దున్నపోతుల రక్తం కాదు గాని, అమూల్యమును నిష్కలంకమైన యేసు రక్తం చేత మీరు కడగబడి మీరు రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ అంటే ఎవరి పాపాలైతే యేసు రక్తం చేత కడగబడతాయో, ఎవరైతే మీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో, నీతిమంతులుగా మారుతారో, రక్షణ